చైనా వైరస్ల పుట్టినిల్లుగా మారిపోయింది. 2019లో కోవిడ్ చైనా నుంచే వ్యాపించింది. ప్రపంచ దేశాలను వణికించింది. కోవిడ్-19తో ప్రపంచ దేశాలు కుదేలయ్యాయి. మరణాల సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంది. మళ్లీ ఇప్పుడు చైనా వైరస్ ప్రపంచ దేశాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అయితే ఇది కొత్తది కాదని చెబుతోంది చైనా. అయినప్పటికీ చైనా కొత్త వైరస్తో ప్రపంచ దేశాలు అలర్ట్ అయ్యాయి. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాలు మాస్క్ మస్ట్ అంటూ పిలుపునిచ్చాయి. అంతేకాదు వైరస్ల పట్ల ఎప్పటికప్పుడు జనం అలర్ట్ గా ఉండాలని సూచిస్తున్నాయి. హెచ్ఎంపీవీ వైరస్ కొత్తది కాదని, గతం నుంచి ఉందని యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. హెచ్ఎంపీవీఎస్ వైరస్ ను నిరోధించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇది కోవిడ్-19 పోలి ఉందని యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించింది. ప్రస్తుతం చైనాలో పుట్టిన హెచ్ఎంపీవీ వైరస్ ప్రపంచ దేశాలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ వైరస్ వ్యాక్సిన్ సాధారణ శ్వాసకోశ వైరస్, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. రెస్పిరేటరీ ఇన్సిటిలియన్ వైరస్ ఫ్లూ మాదిరిగా సాధారణంగా వింటర్ సీజన్లో వ్యాప్తి చెందుతుంది. హెచ్ఎంపీవీ వైరస్ మొదటి కేసు 2001లో నమోదైందని యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. హెచ్ఎంపీవీ ఆర్ఎస్వీతో పాటు న్యూమోవిరిడే అనే వైరస్ నుంచి ఉద్భవించింది. కోవిడ్-19 అనేది SARS-CoV-2 వైరస్ వల్ల కలిగే ఒక అంటువ్యాధి. హెచ్ఎంపీవీ వైరస్, SARS-CoV-2 వైరస్ ఒకేలా ఉంటాయని సిడిసి తెలిపింది. ఈ రెండు వైరస్లు శ్వాసకోశ వ్యాధికి కారణమవుతాయి. చిన్న పిల్లలు, వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో వ్యాపించే అవకాశం ఉంది. రెండు వైరస్లు దగ్గు, తుమ్ములు సోకిన వ్యక్తి నుంచే ఇతరులకు ఎక్కువగా వ్యాపిస్తాయి. ఇవి వైరస్లను కలిగి ఉన్న వస్తువులు లేదా ఉపరితలాలను తాకడం ద్వారా, నోరు, ముక్కు లేదా కళ్లను తాకడం ద్వారా కూడా వ్యాప్తి చెందుతాయి. కోవిడ్-19 ఉష్ణోగ్రత సెన్సిటివ్ గా కనిపిస్తుంది. అందువల్ల సీజన్ మాదిరిగా ఉంటుంది. కానీ హెచ్ఎంపీవీ వైరస్ అన్ని సీజన్లలో తిరుగుతుందని యుఎస్ సిడిసి తెలిపింది. యునైటెడ్ స్టేట్స్ లో శీతాకాలం చివరిలో అంటువ్యాధులు ఎక్కువగా ఉంటాయి. కోవిడ్, హెచ్ఎంపీవీ వైరస్ దాదాపు సేమ్ గా ఉండడంతో చైనాను ప్రపంచ దేశాలు ఓ కంట కనిపెడుతున్నాయి. ఎప్పటికప్పుడు వైరస్ పై వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. గతం నాటి పరిస్థితులు వస్తే ఎలా ఎదుర్కోవాలనే దానిపై ముందస్తుగా అలర్ట్ అవుతున్నారు. ఇదిలా ఉంటే చైనా వైరస్ భారత్ ను భయపెడుతుంది. బెంగళూరులో 2 కేసులు నమోదయ్యాయి. 2 చిన్నారులు సోకింది చైనా వైరస్ హెచ్ఎంపీవీ అని ఐసీఎంఆర్ ధృవీకరించింది. రొటీన్ సర్విలియన్స్ వారిద్దరిలో మల్టిపుల్స్ రెస్పిరేటరీ వైరస్ పాథోజన్స్ ను గుర్తించారు. ఈ 2 బాధితులకు విదేశాల్లో ప్రయాణాలు చేసిన హిస్టరీ లేదని స్పష్టం చేసింది. అయినప్పటికీ ఇద్దరికి వైరస్ సోకడంపై ఆందోళన వ్యక్తమవుతుంది. ఇద్దరు బెంగళూరులోని బాప్టిస్టు ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ప్రధానంగా ఈ వైరస్ తో పిల్లలు, ముసలివారికి, రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నవారికి హెచ్ఎంపీవీ ముప్పు ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. జబ్బు పడిన వారు తరచూ సబ్బుతో కనీసం 20 సెకండ్ల పాటు చేతులను శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకుని చేతులతో ముఖాన్ని ముట్టుకోవద్దు. అనారోగ్య లక్షణాలతో ఉన్న వారికి కొంచెం దూరంగా మసులుకోవాలి. తరచూ ముట్టుకునే వస్తువులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి.
మరీ ముఖ్యంగా దగ్గేటప్పుడు తుమ్మేటప్పుడు ముక్కు నోటికి టిష్యూ లేదా కర్చీప్ ను అడ్డు పెట్టుకోవాలి. వ్యక్తిగత వస్తువులు ఇతరులు వినియోగించడానికి ఇవ్వద్దు. అనారోగ్యంగా ఉంటే ఇంటికే పరిమితం అవ్వడం మంచిదని డాక్టర్లు చెప్తున్నారు. అయితే హెచ్ఎంపీవీ నివారణకు వ్యాక్సిన్ లేదు. వ్యాధి లక్షణాలను తగ్గించేందుకు మరిన్ని సమస్యలు తలెత్తకుండా నివారణగా మాత్రమే వైద్య చికిత్సను అందిస్తున్నారు డాక్టర్లు.